సముద్రదేవుడు చేపని పైకి పంపిస్తాడు అని జపాన్ ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. నార్మల్గా భూకంపాలు, సునామీలు ఇలాంటివి న్యాచురల్ డిజాస్టర్ ప్రపంచంలో ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. అంతేకాని ఈ ఓరియో ఫిష్కి ప్రళయానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ ప్రళయం వచ్చే ముందు సముద్రంలోని అన్ని చేపలు బయటకు రావాలి, కానీ ఈ ఒక్క చేప మాత్రమే బయటకు వస్తుంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి కదా సముద్రంలో, కానీ ఎందుకు అవన్నీ రావడం లేదు అని ఆలోచించారా? ఎందుకంటే ఇవి దారి తప్పి బయటకు వచ్చాయి, అంతేకాని ప్రళయానికి ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.